విదేశీ సినిమాలకు 100% టారిఫ్ ఉంటుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైన న్యూస్గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు యుఎస్ మార్కెట్ అనేది చాలా కీలకంగా ఉన్న తరుణంలో ఇప్పుడు ట్రంప్ టారిఫ్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపించబోతుంది, దీని గురించి మనతో మాట్లాడేందుకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ట్రంప్ ప్రకటన మీరు చూసే ఉంటారు. దీని మీద రకరకాలు అంటే కొంతమంది నాలెడ్జి మాకు లేదు అంటున్నారు, దీని గురించి కొంత తెలియాల్సి ఉంది అంటున్నారు. ఓవరాల్గా మనకున్న తెలుగు సినిమా బిజినెస్ మోడల్కి ట్రంప్ టారిఫ్ అనేది ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపబోతుందని మీ అభిప్రాయం? ఇది మొత్తం డీటెయిల్స్ తెలిసేదాకా తెలియదు. ఎంత ట్యాక్స్ చేయబోతున్నారు, ఇంతకుముందు ట్యాక్స్ ఎంత ఉంది, ఇప్పుడు కొంత ఎంత వస్తుంది అనేది తెలిసేదాకా ఏం చెప్పలేము. బట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రంప్ విదేశంగా దేశం సంగతి మాట్లాడుతున్నాం. మన దేశంలో ఈ జిఎస్టీ రాకముందు మనకి 3% నుంచి 10% లోపు ఉండేది ట్యాక్స్. అది 18% అయింది, 24% అయింది, మళ్ళీ ఏది 18కి వచ్చింది, ఇప్పుడు 12 18 ఏదో సంథింగ్ ఉంది. ఏ దేశానికి ఆ దేశంలో ఇక్కడ పెంచినప్పుడు మనం ఏదైనా మోడీ గారు అన్యాయం అన్నాం, మనం జిఎస్టీ పెరిగినప్పుడు ఆ దేశంలో చేసుకుంటే మనం ఎందుకు కంగారు పడాలి? ఎందుకు మన సినిమాలకే కదా అన్ని సినిమాలకి చేశారు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సినిమాలు ఫస్ట్ తెలుగు సినిమాలు అమెరికాలో ఆడతాం మొదలుపెట్టింది మనమే. నిన్నే పెళ్ళాడతాతో మొదలుపెట్టాం మేము. నువ్వు నాకు నచ్చావుతో ఆపేసాం. 54 సినిమాలు చేసాం నిన్నే పెళ్ళాడతా నుంచి. మాకంటే ముందు అంటే ఆఫ్కోర్స్ నేను నా 10వ సంవత్సరం కూడా రిలీజ్ చేశారు ఎవరో వేరే, మన కూచిపూడి వెంకట్ చేశాడు. అట్లా ఏదైనా సినిమా తీసుకెళ్ళి ఒక 50,000 25,000 ఇచ్చి చేస్తూ ఉండేవారు. 5,000 పెళ్లి సందడి మాకంటే ముందు రిలీజ్ అయ్యి కొంచెం బాగానే ఆడింది. నిన్నే పెళ్ళాడతా బాగా ఆడింది. నిన్నే పెళ్ళాడతా అప్పటికి ఏంటంటే సినిమా మనకి ఇంగ్లీష్ థియేటర్లు ఇచ్చేవారు కాదు. అప్పట్లో డాలర్ థియేటర్స్ అని ఉండే చిన్న పనికిరాని. ఇప్పుడు మనకి అమీర్పేటలో విజయలక్ష్మి లాంటివి, శిష్మల్ లాంటివి పాత సింగిల్ స్క్రీన్స్ ఇచ్చేవారు. ఇంగ్లీష్ థియేటర్లో మన రీజనల్ లాంగ్వేజ్ సినిమాలను రానిచ్చేవారు కాదు. కొత్త వరకు హిందీ సినిమాలను రానిచ్చేవారు కానీ తెలుగు సినిమాలను రానిచ్చేవారు కాదు. సో ఆ డాలర్ థియేటర్లో వేయటం మొదలెట్టి అది కూడా సాటర్డే సండే ఒక షోనో 2 షోలు వేసి మనం ఫ్లైయర్స్ వేసి మెసేజ్లు పెట్టి ఏదో అట్లా సినిమాలు చూపించడం మొదలెట్టాం. మెల్లిగా కొంచెం అలవాటు అయినాక ఆ టైంకి అక్కడ స్లంప్ వచ్చింది. వచ్చి మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి. మల్టీప్లెక్స్లో మాల్స్లో ఉన్న మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి చాలా వరకు. ఎక్కడ మల్టీప్లెక్స్ వచ్చినా ఫర్ లీజ్ అని చెప్పి బోర్డు ఉండేది. వాటిని మెల్లిగా మన తెలుగు వాళ్ళతో లీజుకి తీయించుకున్నాం. తీసేది మన ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఏ ఊరికి ఆ ఊరు తీసుకుని మొత్తం అన్ని ఊళ్ళు చేయటం మొదలెట్టి 3 షోలు చేయటం మొదలెట్టాం. అప్పుడు 3 షోలు 4 షోలు చేయటం మొదలెట్టాం. మనం చేసాం. అప్పుడు కూడా మనం చేసినప్పుడు అక్కడ ఎట్లా ఉండేదంటే $4 ఉండేది. మేము మొదలెట్టిన రోజుల్లో థియేటరు మనం చేసిన థియేటర్లో $1 ఉండేది. ఈ మల్టీప్లెక్స్ లాంటి $4 ఉండేవి. బట్ $4లో ఫస్ట్ షో సెకండ్ షో ఉండేవి. $2 మార్నింగ్ షో మ్యాట్నీ ఉండేవి. 11ంటికి స్టార్ట్ అయ్యేది $2, 3ంటికి స్టార్ట్ అయ్యేది $2, 6ంటికి స్టార్ట్ అయ్యేది, 9ంటికి స్టార్ట్ అయ్యేది, $4 ఉండేవి. అప్పుడు మనం ఆ రేట్లకే మనం వేసేవాళ్ళం. మన అంటే ఈవినింగ్ వేసేవాళ్ళం కాబట్టి $4కి వేసేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో ఏమైంది, మనం 3 షోలు వేసినాక మనం ఫ్లాట్ వేయటం మొదలెట్టాం $4కి. అట్లా చేసుకుంటూ వచ్చాం. 4 షోలు కూడా అట్టగే చేసాం. ఆ తర్వాత $4 వాళ్ళు $8 చేశారు, 8 4 చేశారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు $12 చేసి పొద్దున పూట తీసేశారు. అసలు మొత్తం తీసేసి మొత్తం $12 ఫ్లాట్గా చేస్తున్నారు. మార్నింగ్ షోలు తగ్గించడం లేదు, ఏదో చిల్డ్రన్కి మాత్రం ఏదో తగ్గిస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఒక షో తగ్గిస్తారు, మార్నింగ్ షోనో ఏదో చిల్డ్రన్కి తక్కువ, లేకపోతే ఎల్డర్స్కి తక్కువ సంథింగ్ ఏదో ఒకటి ఉంది. సో మన దేశంలో అవన్నీ లేవు. ఇది ఇప్పుడు మనకి ఇంగ్లీష్ సినిమాలు మనకంటే కాస్ట్లీ సినిమాలు, మెజారిటీ సినిమాలు. కానీ వాళ్ళు ఆ $8 $12కే వేస్తున్నారు. మన సినిమాలు వాళ్ళతో కంపేర్ చేస్తే నిజంగా తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ సినిమాలు. కానీ మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైందని ఇండియాలో రేట్లు పెంచి అక్కడ కూడా ఏం చేస్తున్నాము, అప్పట్లో 12 మనం ఆపేసిన తర్వాత నుంచి $15 అమ్మటం మొదలెట్టారు. $12 అమ్మారు, $15 అమ్మారు, $25 అమ్మారు. ఇప్పుడు దగ్గర $30 నుంచి 25, 30 మధ్య అమ్ముతున్నారు డాలర్లు. అంటే ఒరిజినల్ ఇంగ్లీష్ సినిమాకి $12 అయితే ఈ రీజనల్ లాంగ్వేజ్ సినిమాకి $30 అమ్ముతున్నారు.
సో వాళ్ళకి ఉంటుంది కదా, చూస్తుంది కదా, మరి ఇంత జరిగినప్పుడు ట్యాక్సులు తీసుకోకూడదా, మనకి అంత రెవెన్యూ వాళ్ళకి వెళ్తున్నప్పుడు మనకెందుకు ట్యాక్స్ రాకూడదు అనేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మన దేశంలోనే ఇక్కడ మనం రీజనల్ సినిమాలన్నిటికీ ఒక ట్యాక్స్, ఒక్కొక్క ఊళ్ళో ఒక సబ్సిడీస్ ఉండి, అన్ని రాష్ట్రాల్లోనూ సబ్సిడీలు ఉండి అన్ని రాష్ట్రాల్లోనూ ట్యాక్సులు తక్కువ ఉండేవి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో 18% ఫ్లాట్ అయింది దేశం అంతా. సో మన దేశంలోనే మనం మారినప్పుడు వాళ్ళ దేశంలో వాళ్ళు మారతాన్ని మనం తప్పు పడతాం ఎంతవరకు కరెక్ట్. ట్రంప్ ఈ మధ్య మన ఇండియాతో ఆటలాడుకుంటున్నాడు, వాడు దుర్మార్గుడు, అది వేరే సంగతి, అది మనకు సంబంధం లేని విషయం. అంటే ట్యాక్సేషన్ సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పటికి నేను మాట్లాడుతున్నా. మనం చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే విచారం అనే మాట మనం అనకూడదు కదా. సో వాళ్ళ సిస్టంలో వాళ్ళకి మరి వాళ్ళకి వచ్చే రెవెన్యూ మనం తీసుకెళ్ళిపోతున్నాం, ట్యాక్సులు కడతలేదనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి డబ్బు అంతా ఇక్కడికి వస్తుంది కదా. సో న్యాచురల్గా వాళ్ళు ట్యాక్స్ అడగటంలో తప్పులేదని నేను ఫీల్ అవుతున్నా. అయితే ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే చాలా ఉంటుంది. ఒక్కసారి 100% ట్యాక్స్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. రూపాయికి రూపాయి ట్యాక్స్ పెరుగుతుంటే వచ్చే రెవెన్యూలో సగం పోతుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు రూపాయి వస్తుందంటే రూపాయలో 100% అని 50% పోతాను. మరి అంత ట్యాక్స్ వస్తుందా, అంత రేట్లు మళ్ళీ అంతకంత పెంచుతారా? మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఏది పెరిగితే అంత వాళ్ళు ప్రజల మీద వేస్తాం. ఇప్పుడు $50 అమ్ముతారు మనకు, నాకు తెలిసి 50 ఏం పెద్దగా తేడా ఏమి రాదు, $50 అమ్ముతారు. ఎప్పుడైతే $50 అమ్మారో ఇక్కడ రేట్లు పెరుగుతాయి, ప్రొడ్యూసర్లు రేట్లు పెంచుతారు. ప్రొడ్యూసర్లు రేట్లు పెంచారు కదా, మీరు అక్కడ అమెరికాలో అంత వస్తుంది కదా అని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా రేట్లు పెంచేస్తారు. సో ఆటోమేటిక్గా ఇదంతా నాకు తెలిసి తేడా ఏమి రాదు. వచ్చే రెవెన్యూ వస్తానంటాను, పోయేవాడు పోతాడు, వచ్చినాడు ఉంటాడు. మనం సినిమాని అర్థం చేసుకోవటం, సినిమాని ప్రేమించడం మానేసాం, వ్యాపారం చేయటం మొదలెట్టాం. వ్యాపారం చేసినప్పుడు వ్యాపారంలో మార్పులు, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులకి మనం ఎదురెడ్డి వెళ్ళాల్సింది తప్పదు. అది బిజినెస్లో లాభం నష్టం ఉంటుంది కాబట్టి వెళ్ళాలి. సినిమా ప్యాషన్తో సినిమా తీస్తున్నా అంటే ప్యాషన్తో తీసే సినిమా కోసం అమెరికా వెళ్ళి చూడాలని మనకు రూల్ ఏం అక్కర్లా. ఇక్కడ మన ప్రేక్షకులు చూస్తే మనకు వస్తాయి. నిన్న మొన్న చూసాం, నరసింహ అనే సినిమా వచ్చింది, లవ్ బర్డ్స్, అదేంటి లిటిల్ హార్ట్స్ మన ఇరగదీసింది, కోర్టు ఇరగదీసింది. మనకు చాలు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ 2 కోట్లతో తీశారు, 2.5 కోట్లు, 3 కోట్లతో తీశారు, 20 కోట్లు వచ్చింది. 10 కోట్ల కంటే లాభం ఎంత కావాలి? మళ్ళీ ఓటీటీ డబ్బులు అలా కట్టగా ఉన్నాయి. సో 10-15 కోట్లు వాళ్ళకి ప్రాఫిట్ కనపడుతుంది. కోర్టు సినిమా 30 కోట్లు, 40 కోట్లు చేసింది, 20-30 కోట్లు. నరసింహ 20 కోట్లతో తీశారు, అది 100 కోట్లు 10 దాటింది. ఇంత ప్రాఫిట్ కనపడతా అంటే మనం దేనికోసం కక్కుర్తి పడుతున్నాం? పోనీ 1000 కోట్లు, 2000 కోట్లు అమెరికాలో ఇంకో చోట రిలీజ్ చేసినంత లోపల మనకి ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా వస్తున్నాయా? అనవసరంగా ఈ గ్లామర్ చేసుకుని ఈ ఫ్యాన్ ఫేర్ పెంచి పాపం వాళ్ళు చచ్చిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు. మొన్న విజయ్ దీనికి చూడండి ఎంతమంది చచ్చిపోయారు. అంటే మొన్న ఇక్కడ చచ్చిపోయిన తల్లి చచ్చిపోయింది, పిల్లడు ఇంకా కోమాలో అన్నాడు. సో వీళ్ళందరూ ఈ హైపులు చేసి ఇప్పుడు మనకి ఎంత సిగ్గుచేటంటే వాడు అమెరికాలో ఉత్తరం రాస్తాడు, మీరు హైప్ చేసి అబద్ధపు లెక్కలు చూపిస్తున్నారు అనే మాట అనిపించుకునే పరిస్థితిలో మనం ఉన్నామంటే ఈ నిజం అనేది అందరికీ తెలుస్తుంది. ఇక్కడ మనం మీడియాలో కూడా మనం చెప్పుకుంటానే ఉన్నాం, ఒకరికొకరు చెప్పుకుంటాను. ఇప్పుడు మనం మీడియాలో వచ్చిందంటే ఈ ఫ్యాన్సీ చెప్తారు వాళ్ళది ఫేక్ స్టేట్మెంట్, వాళ్ళ ఫేక్ కలెక్షన్, వీళ్ళది ఫేక్ కలెక్షన్ అని. సో అమెరికా వాడికి కూడా అంతే లెవెల్కి మనం దొరికిపోతున్నాం. అంటే ఎందుకు ఎవరిని మోసం చేస్తానికి ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నాం, ఎవరిని మోసం చేస్తానికి చేస్తున్నాం? ఇవన్నీ మానేసి మనం సినిమాలాగా తీసుకుంటే రూపాయికి రూపాయి వస్తుంది, రాదని రాదు. మామూలు రేట్లుగా నేను చెప్పిన సినిమాలన్నీ మామూలు రేట్లకే ఎన్ని ప్రాఫిట్లు వచ్చినాయి. పెంచితే ఎంత వస్తుంది? నువ్వు పెంచింది ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ట్రంప్ని గురించే మాట్లాడాలనుకుంటే ట్రంప్ని గురించి ఒక మాటలో అయిపోతుంది. బట్ సినిమా మీద మాట్లాడాలి కాబట్టి ఎంతసేపు మాట్లాడాను. అంటే ఒకటి, మీరు ఆల్రెడీ ఓవర్సీస్లో మీరు డిస్ట్రిబ్యూషన్ అంతా చేశారు కాబట్టి తెలుగు వర్షన్కి వచ్చేప్పటికి $30 ఉంటుంది. అదే ఒక హిందీ వర్షన్ అయితే $10 ఉంటుంది. మొన్న రిలీజ్ అయిన వార్ 2 కానీ, రిలీజ్ కాబోతున్న కాంతారా కానీ, తెలుగు వర్షన్ అనేప్పటికీ ఎక్కడ లేని రేట్ అనేది డబుల్ రేట్లు ఉంటాయండి. అంటే ఈ మోడల్ అంతా కూడా కంప్లీట్గా అక్కడ వసూళ్లే పరమావిధిగా పెడతం జరుగుతుందా? తెలుగు వాళ్ళకి ఎందుకు ఇది? మనం పిచ్చోళ్ళం కాబట్టి మనకి ఆ సినిమా పిచ్చి ఉంది. ఎంత డబ్బైనా తగిలే సినిమాలు చూస్తూ ఉంటాం. చొక్కాలు చేయించుకుంటే ఇప్పుడు ఇక్కడ థియేటర్లో చొక్కాలు చేయించుకుంటున్నారు. మీరు ఒక స్పేర్ చొక్కా తీసుకోండి, పాపం అతను అమాయకుడు ఒక చొక్కా చించి స్పేర్ చొక్కా వేసుకుని మళ్ళీ చించుకుంటాం కదా. ఇప్పుడు ఈ మధ్య సినిమాలు కథల కంటే ఎలివేషన్ల మీద ఉంటాయి.
ఒక్కొక్క సినిమాకి ఒక హీరో ఉన్నాడంటే 10-15 ఎలివేషన్స్ ఉంటాయి. 15 చొక్కాలు చించుకుంటాడు. ఆ షాపులకు వెళ్ళి క్రేట్లు తెచ్చుకుని అక్కడ పక్కన పెట్టుకుని చొక్కాలు చించుకుని అక్కడ పడేయాలి. ఇంతకుముందు కాగితాలు పడేసినట్టు చొక్కాలు పడేస్తూ ఉండాలి, చించుకొని పడేస్తూ ఉండాలి. వెళ్ళేటప్పుడు మిగిలితే ఆడ అదృష్టం లేకపోతే ఆ మొక్కలు తుంపులు వేసుకుని తిరుగుతూ ఉండాలి. సో ఈ రేంజ్కి మనం వెళ్ళిపోతున్నాం అంటే ఏముంది, ఇప్పుడు ప్రాణాలకే దిక్కు లేదు, చొక్కాలకేం దిక్కు ఉంటుంది. ముందు మనం ప్రాణం కాపాడుకోవాలి, మనము మన వ్యాపారం చేయాలి, మన బతుకులు మనం బతకాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే ఎంత డబ్బులు, 3,000 రూపాయలు 4,000 రూపాయలు టికెట్లు అమ్ముతున్నారు. ఆ టికెట్లు అమ్మితే ఈ పిల్లలు ఎక్కడి నుంచి తెస్తారని ఎవరు ఆలోచించట్లేదు. ఫ్యాన్స్ కొనేయండి అని చెప్తున్నారు వీళ్ళు. ఫ్యాన్స్ కొనాలంటే ఫ్యాన్స్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి చేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళ దేశంలో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. అంటే 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని అఫీషియల్గా మోడీ గారు చెప్పిన లెక్క ఇది. 80 కోట్ల మంది పేదవాళ్ళల్లో ఈ మన వాళ్ళు 3,000 రూపాయల టికెట్ కొనాలంటే, 1,000 రూపాయల టికెట్ కొనాలంటే లేదు, మనం ఇప్పుడు మామూలుగా రేట్లు 400 రూపాయలు 300 రూపాయల టికెట్లు పెట్టుకుని వెళ్ళాలంటే ఎంత అవుతుంది? వెళ్ళి సినిమాకి నుంచి బయటకు వచ్చేసరికి 2,000 రూపాయలు అవుతుంది. ఓ 4 హీరోలు సినిమాలు రిలీజ్ చేయాలంటే కొంప మునిగిపోతుంది. ఎక్కడి నుంచి తెస్తారు? దొంగతనం చేయాలి వాళ్ళు. ఎందుకే తల్లిదండ్రులు ఇళ్ళల్లో దొంగతనాలు, చావులు, గీవులు ఇన్ని జరుగుతున్నాయి. సో హై టైం ఇవాళ మనం అందరం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి సార్, ప్రధానంగా ఓవర్సీస్ మార్కెట్ అనే దాని మీద ఇందాక కూడా మీరు అన్నారు, ఎక్కువ చేసి చూపుతున్నారు. కలెక్షన్స్ని సరైన సోర్స్ అనేది లేకుండా ఇష్టారీతన కలెక్షన్స్ అనేవి వేస్తున్నారు. దాన్ని చూపించుకుని కొంచెం బ్లాక్ వైట్ అవుతుందనే ఒక విమర్శ కూడా సినిమాల మీద విపరీతంగా పడింది. అందులో నిజాలు అబద్ధాలు ఏంటనేది పక్కన పెడితే ఈ రకమైన రిమార్క్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఓవర్సీస్ నుంచి రావటం అనేది అబద్ధం, చాలా అనవసరమైన విషయం. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు అక్కడ టికెట్ బ్లాక్ అనేది ఉండదు, వైట్లోనే ఉంటుంది అంతైనా కానీ. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి లెక్కలు చూపిస్తానికి ఏంటంటే గ్రాస్ చూపిస్తారు. నేను విన్నది ఏంటంటే కరెక్టో తప్పో నాకు తెలియదు. అక్కడ 30% షేర్ ఇస్తారు అంటారు, 70% ఖర్చులు పోతాయి, ఖర్చులు కానీ ట్యాక్సులు కానీ పోతాయి అంటారు. సో 30% వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ 100 కోట్లు ఇక్కడ చూపిస్తే అక్కడ 100 కోట్లు చూపిస్తున్నాం. ఇక్కడ 100 కోట్లు వస్తే దగ్గర 50 నుంచి 60 కోట్ల మధ్య మనకు వస్తుంది. అక్కడ 100 కోట్లు వస్తే 30 కోట్లు మన చేతికి వస్తుంది. అంటే ఇక్కడ దాంట్లో సగమే వస్తుంది అక్కడ. సో మన లెక్క చూపించేటప్పుడు 200 కోట్లు ఒకేసారి రోజు ఫస్ట్ డే వచ్చింది కానీ చెప్తే మనం సంకలు కొట్టుకొని తిరుగుతూ ఉంటాం. అల్టిమేట్గా చూస్తే ఇక్కడ వచ్చింది 50, అక్కడ వచ్చింది 30, 80 కోట్లే ఉంటుంది అది. ఆ లెక్కలు ఎవరు ఆలోచించట్లేదు మనం. సో ఇట్లా మనం భ్రమలో బతికిస్తానికి మోసం చేస్తారు తప్ప ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది కష్టమైన విషయం అది. సో అంత నమ్మదగ్గ విషయం కాదు. ఇప్పుడు అంత డబ్బు తీసుకురావటం కష్టం, ఇక్కడ వాడటమే కష్టం. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 వాడటమే కష్టం. ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయినాక బ్లాక్ మనీ అనేది చాలా తగ్గిపోయింది. 80% తగ్గిపోయింది, 20% ఇంకా ఉంది లేదన్నాం. ఇంకొకటి, తెలుగు సినిమా మార్కెట్ అనేది నార్త్ అమెరికా కాకుండా మిగతా ఏరియాస్లో కూడా విపరీతంగా ఈ మధ్య కాలంలో పెరిగింది. నిర్మాతలకు ఇది కాస్త కొంచెం కంఫర్టబుల్గానే ఉంది అక్కడ బిజినెస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు ఆ రకంగా తెలుగు సినిమాకి పెరిగిందంట సార్, ఇన్కమ్ పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు ఇతర ఏరియాల నుంచి కూడా. తెలుగు సినిమా అంటే ఏది ఫస్ట్ ముందు తెలియాలి. ఇప్పుడు నార్త్ ఓవర్సీస్ కానీ ఓటీటీ కానీ ఈ ఎన్ని సినిమాలకు వస్తుంది? 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 200 నుంచి 250 మధ్య రిలీజ్ అయ్యాయి డబ్బింగ్లతో కలిపి. ఎన్ని సినిమాలు ఓటీటీలో వస్తాయి, ఎన్ని సినిమాలు ఓవర్సీస్లో రిలీజ్ అవుతాయి? 30 సినిమాల నుంచి 40 సినిమాలు దాటి ఓవర్సీస్లో రిలీజ్ అవ్వవు. ఏదో మార్కెట్ పెరిగినట్టు, దేనికి పెరిగినట్టు ఆ పర్టికులర్ సినిమాలకి ఎప్పుడూ ఉంది అది. హీరోల సినిమాలకు వచ్చే మార్కెట్ తప్ప మనకి ఏదో దీనివల్ల మనకు వచ్చినట్టు ఓవర్సీస్ వాళ్ళకి వచ్చినట్టు పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇవాళ సినిమా మీరు ఏ సినిమానా తీసుకోండి, కోర్ట్ లాంటి సినిమా తీసుకుందాం. కోర్ట్ లాంటి సినిమా 10 నుంచి 15 మధ్య అయ్యి ఉంటుంది నాకు తెలిసి, బడ్జెట్ అయ్యి ఉంటుంది వాళ్ళకి. అంతేందో నాకు తెలియదు. 20 అయింది అనుకుందాం పోనీ కొంచెంసేపు. 20 అయితే దాంట్లో రెమ్యునరేషన్లు అన్నీ తీసేస్తే 20లో 15 కోట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో మీరు ఇవాళ ఒక 500 కోట్ల సినిమా తీసుకుందాం, ఏదో పేర్లు వద్దు మనకి. 500 కోట్ల సినిమాలో ఒక 100 నుంచి 150 కోట్ల వరకు హీరో రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది. హీరో మిగతా ఒక డైరెక్టర్ రెమ్యునరేషన్ కూడా దగ్గర 50 నుంచి 100 కోట్లు వెళ్ళిపోతుంది, 200 కోట్లు. మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్లు రేట్లు దీని మీద ఖర్చు అదే ఇంకో 100 కోట్లు పోతుంది, 300 కోట్లు అయిపోయింది. ఇంకా ఈ 500 కోట్లు కట్టి 400 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి,
దీని మీద వడ్డీలు ఒక 50 కోట్లు 100 కోట్ల మధ్య వెళ్తుంది. అంటే ఇంకా 100 కోట్లలో గ్రాఫిక్స్కి దానికి పోతే అల్టిమేట్గా ఆడు 15 కోట్లు కాబట్టి 30 కోట్లు ఖర్చు పెడతారు, 40 కోట్లు ఖర్చు పెడతారు. నువ్వు తీసేది 40 కోట్లే, నువ్వు రిస్క్ చేసేది ఎంత? 500 కోట్లు. సో ఎవరు దీనికి కరెక్ట్, ఏది కరెక్ట్ ఏది తప్పు? 20 కోట్లకి కోర్టు తీసి, లేకపోతే 6 కోట్లకి అదేదో 35 లాంటి సినిమా తీసి, 2.5 కోట్లకి లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీసి, నీకు 10 కోట్లు వస్తే మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఇంట్లో పెళ్ళం పిల్లలతో పడుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంత సినిమాలు తీసి హార్ట్ అటాక్ కదా, సినిమా రిలీజ్ రోజు వరకు టెన్షను, అది కంప్లీట్ అవ్వదు, కాపీ చూడలేము మనం, కాపీ ఎవడ చూపించడు, అవతల డబ్బులు కడతాడో కట్టడో తెలియదు, కట్టినా రేపు జనం చూస్తారో చూడరో తెలియదు, జనం చూడకపోతే తిరిగి కట్టాల్సి వస్తే మన భవిష్యత్తు ఏంటి, ఎన్ని టెన్షన్స్ పడుతున్నారు ప్రొడ్యూసర్ల పాపం. వాళ్ళకి అంటే ఈ గ్లామర్లో ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు అందరూ. సో చైన్ బ్రేక్ అవ్వకూడదు ఇప్పుడు, అందుకని ఇక దాన్ని పంటి బిగువను రన్ చేస్తున్నారు. ఎవరికైనా చైన్ బ్రేక్ అయితే అందరికీ ఇబ్బందుల్లో పడతారు. అది జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంకొకటి అంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ కంపెనీలు కానీ అంటే మీరు అన్నట్టు చైన్ బ్రేక్ చేయకూడదని చెప్పి సినిమాలు చేస్తున్నారు. కానీ ఆఫ్టర్ 2 years తర్వాత ఏంటి మన పరిస్థితి? ఒక పక్క ఓటీటీలు కూడా బిజినెస్ అంతా కూడా తగ్గిపోయిన పరిస్థితి. ఒక పక్క హీరోయిన్లు బాలీవుడ్ నుంచి హీరోయిన్లు తీసుకొస్తుంటే విపరీతమైన డిమాండ్స్, పెద్ద పెద్ద సినిమాల నుంచి కూడా వాళ్ళని పక్క తప్పించే పరిస్థితి నెలకొంది. దీపికాని కూడా తప్పించారు ఈ మధ్యకాలంలో. సో అంటే ఇదంతా కూడా ఆఫ్టర్ 2 years తర్వాత టాలీవుడ్ నిర్మాతలు, ఇప్పుడున్న అగ్ర నిర్మాతల పరిస్థితి కూడా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఏం ప్రమాదం ఏం లేదమ్మా. ఏమంటే ఇప్పుడు టాలీవుడ్ ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఏదో తప్పించారు అంటారు. ఏం తప్పిస్తాం? వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు వాళ్ళు అడిగారు, మనకి ఇష్టం అయితే పెట్టుకుంటాం, లేకపోతే తీస్తాం. అంతేగా తప్పించేది దీంట్లో ఏముంది? ఇప్పుడు చాలా చోట చూస్తూ ఉంటా, ఈ హీరోయిన్లు అడుక్కు తింటున్నారు, వాళ్ళకి సినిమాలు లేవు. ఎందుకు సినిమాలు లేవు? ఏ హీరోయిన్ అయినా సినిమా లేకపోవటం అనేది జరగదు. ఎన్ని ఫ్లాపులు తీసినా కానీ వాళ్ళు చేస్తాము అంటే ఒక్కొక్కళ్ళకి 10 సినిమాలు చేతిలో ఉంటాయి, హీరోయిన్ కానీ హీరోలకు కానీ. వాళ్ళ కండిషన్స్, వాళ్ళ కంఫర్ట్స్, వాళ్ళ రేట్లు పెరిగిపోయినాయి. పెరిగిన దాంట్లో కంఫర్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం 10,000 ఇచ్చే ఆర్టిస్ట్కి 2 లక్షలు ఇస్తున్నాం. ఆ 2 లక్షలు ఇస్తుంటే వాళ్ళ కంఫర్ట్. ఇంతకుముందు 10,000 కావాలంటే ఇంకొక 40 రోజులు కంటిన్యూస్గా పనిచేస్తే కానీ 2 లక్షల రూపాయలు వచ్చేది, 3 లక్షలు వచ్చేది కాదు. సో ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 రోజులు చేస్తే 2 లక్షలు వచ్చేస్తుంది వాళ్ళకి. రెస్ట్ తీసుకుంటున్నారు, చాలు మాకు అనుకునే పరిస్థితిలో ఉంటున్నారు. అట్లాగే ఆ కంఫర్ట్లో వాళ్ళు అడుగుతారు, నాకు ఇన్ని కావాలంటారు. ఇప్పుడు మనం అడగట్లేదా? మనం హీరోలు అడిగితే ఇవ్వట్లేదా? హీరోయిన్ అడిగితే హీరోయిన్ తీసేశారు. ఏంటి మన మొగతనం, ఆ హీరోయిన్ తీసేసాం. ఏం వాళ్ళు అడగకూడదు ఆ రూల్స్? వాళ్ళ ఇష్టం, వాళ్ళు మేము పని చేస్తాం, మేము పని చేయమంటారు. మా శోభన్ బాబు గారు ఆదివారాలు చేసేవారు కాదు, నాగేశ్వర గారు ఆదివారాలు చేసేవారు కాదు. సాయంత్రం 5 విగ్గు తీసేవాడు శోభన్ బాబు గారు. అప్పుడప్పుడు నాగేశ్వర గారు నైట్ పని చేసేవారు. కానీ శోభన్ బాబు గారు శివాజీ గణేష్ గారు తీసేవారు. అంటే అది అహంకారం అని మనం అనుకుంటాం. వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు, చేశారు. అట్లాగే ఆ హీరోయిన్లు ఎవరో తక్కువ వాళ్ళు పెట్టుకుని ఉంటారు, వాళ్ళు తీసేయండి. తీసేయటం అనేది ఉండదు అక్కడ, వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మన పురుషాధిక్య సమాజం అయిపోయి మనం వాళ్ళని తీసేసాం. ఎవరిని తీసేసావు నువ్వు? ఇప్పుడు ఆ అమ్మాయి నేను చేయనంది, లేకపోతే నాకు ఎంత ఇస్తే చేస్తానంది. ఇష్టం లేక నీకు ఇష్టమైతే ఆయన పెట్టుకుంటావు, లేకపోతే పెట్టుకోవు. నువ్వు పెట్టుకోకపోవటం తీసేయటం ఎట్లా అవుతుంది? తీసేయలేదు, మళ్ళీ అది తీసేసే. నువ్వు భరించలేదు కాబట్టి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు పాపం ఎవరిని తీసేంత శక్తి మనకు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే నడవదు అని నువ్వు అనుకుంటే ఆ అమ్మాయి అడిగిన కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటాం కదా. ఆ అమ్మాయితోనే సినిమా అనుకున్నారు అనుకోండి, ఆ అమ్మాయి ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకొని చేస్తారుగా. ఆ అమ్మాయి సినిమా కాదు, ఆ అమ్మాయికి ఉంటే మనకు బాగుంటుందని మనం వెళ్ళాము. ఆ అమ్మాయి అడిగిన రేటో లేకపోతే ఆ అమ్మాయి అడిగిన కండిషన్స్ మనకు నచ్చలేదు, వదిలేసి వచ్చాం. నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి నేను వస్తానండి అని చెప్పగానే ఆ అమ్మాయి అయిపోయిందని నువ్వు పేపర్లో వేసావు కాబట్టి పెట్టింది తీసేశారు అంటే ఎట్ట కుదురుతుంది? ఫస్ట్ అది ఆలోచించాలి మనం ఎవరినైనా.